పర్సమెంట్ ఉద్యోగులు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళే. అప్పుడు 100 కోట్లతో టర్నోవర్గా ఉన్నది ఇప్పుడు దాదాపు 500 కోట్ల టర్నోవర్ చేస్తుంది. 150 ఉత్పత్తులు చేస్తున్నారు. దానిలో అన్నీ కూడా ప్రకృతిలో రైతు ఫార్మర్స్ దగ్గర రాలిపోయిన ఆకుల్లో నుంచి వేస్ట్ తీసుకొచ్చి డిస్పోజబుల్ ప్లేట్స్, డిస్పోజబుల్ గ్లాసెస్, కొన్ని ఆర్గానిక్ ప్రిపరేషన్, ఆర్గానిక్ పెయింట్స్ అన్నీ తయారు చేసి అతనికి ఆ ఇండస్ట్రీని అమోఘంగా నడుపుతున్నాడు. ఒక బ్లైండ్ మ్యాన్. మరి మనం ఎందుకు ఇలా వెనకబడిపోతున్నాం? మనకి అన్నీ ఉన్నాయి, ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి, జ్ఞానేంద్రియాలన్నీ మనకు మంచిగా ఉన్నాయి, ఫిజికల్గా మనకి ఎలాంటి లోపాలు లేవు. ఈటీవీ ఇంటర్వ్యూ చేసింది ఆయన. ఈటీవీ ఇంటర్వ్యూలో ఆయన అడిగారు, మీరు ఎలా ఇది చేస్తున్నారు అని చెప్పానంటే, నాకు శరీరానికి వైకల్యం ఉంది కానీ నా ఆలోచనలకి వైకల్యం లేదని చెప్పాను అన్నాడు. అలాగే మీకు పొలిటికల్ యాంబిషన్ ఏమన్నా ఉందా అని చెప్పని అడిగితే, ఎస్, ఐ హ్యాడ్ పొలిటికల్ యాంబిషన్. నేను వెళ్ళాలని కూడా అనుకున్నాను. మొన్న ఎలక్షన్స్లో పోటీ చేయడానికి అతనికి మచిలీపట్నంలో సీట్ ఇస్తామని చెప్పి లాస్ట్ మినిట్లో మచిలీపట్నం కాదు విజయవాడ ఇస్తామని చెప్పానంటే, వాళ్ళ గురువు గారిని అడిగితే, నో, యూ షుడ్ నాట్ డూ దట్. నువ్వు ఈ రీజనల్ పార్టీస్తో పెట్టుకోవద్దు, నువ్వు నేషనల్ పార్టీస్తో పెట్టుకో. నువ్వు అసలు నాన్ పొలిటికల్గా ఉండి మనం నువ్వు రాష్ట్రపతికి పోటీ చేద్దు కానీ అని చెప్పేసి అన్నట్టు. ఆయన అంబిషన్, నేను రాష్ట్రపతిని అవుతాను అనేటటువంటి ఆయన అంబిషన్ ఎంత గొప్పదో, అది నాన్ పొలిటికల్గా ఉండి నేను రాష్ట్రపతి అవుతాను అన్నాడు. అబ్దుల్ కలాం గారు చేసినటువంటి 2025 లీడ్లో నేషనల్ యూత్ మూవ్మెంట్ దానిలో ఆయన ఒక సభ్యుడిగా చేరితే ఒకసారి అందరినీ పిలిచి అబ్దుల్ కలాంతో మీటింగ్ ఏర్పాటు చేశారట. అందరిని అడుగుతున్నారు, మీ అంబిషన్స్ ఏమి? ఒకళ్ళు ఇంజనీరు, డాక్టరు, ఒకడు స్పేస్ ఇంజనీరు, ఇంకొకళ్ళు ఐఏఎస్ అలా అని చెప్తుంటే, నువ్వేంటని చెప్పి అని అడిగితే ఇతన్ని, సార్ ఒక్కసారి మీ సీట్లో కూర్చోవాలని ఉందని చెప్పి అన్నట్ట. వెంటనే అబ్దుల్ కలాం హక్కు చేసుకొని కూర్చోబెట్టి ఆ రాష్ట్రపతి సీట్లో కూర్చుంటే అతని ఆనందం అంతా ఇంత కాదు. అందుకే ఆయనకి ఆ రాష్ట్రపతి పదం అంటే అంత ఫ్యాసినేషన్. బ్లైండ్గా ఉండి నేను ఏదైనా సాధిస్తాను, నా ఇండస్ట్రీస్తో ఇంకా నేను బాగా పెరిగి నేను నాన్ పొలిటికల్గా రాష్ట్రపతిని అవుతాను ఈ దేశానికి అని చెప్పి ఒక మహోన్నతమైనటువంటి ఆశయం. అంటే పట్టుదల, కసి మనలో ఉండాలే కానీ అంగవైకల్యం మనకి అడ్డు కానే కాదు. దాన్ని సాధించుకోవడానికి మనలో ధైర్యం ఉండాలి, చావు ఉండాలి, ఆ ఫైర్ ఉండాలి, బీ గుడ్, డూ గుడ్గా ఉండాలని ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి యాజమాన్యానికి, మా అన్నయ్య గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఓపికగా మీరు విన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు.